అమరావతికి వచ్చే ఉద్యోగులకు స్థానికత అంశంలో గందరగోళం వీడటం లేదు. కారుణ్య నియామకాల వరకే దీనిని వర్తింపచేయాలా లేదా కుటుంబం మొత్తానికి వర్తింపచేయాలా అనే దానిపై సందిగ్ధత కొనసాగుతోంది. ఉద్యోగ ప్రకటనలపైన స్పష్టత లోపించడంతో మార్గదర్శకాల రూపకల్పన మరింత ఆలస్యం కానుంది. స్థానికత తెలంగాణ నుంచి వచ్చిన వారికి మాత్రమే కల్పించాలా లేక ఏ రాష్ట్రం నుంచి వచ్చిన వారికైనా వర్తింపచేయాలా అన్న సందేహాలకు ఇంకా పరిష్కారం లభించలేదు. 371D సవరణ ద్వారా ఆంధ్రప్రదేశ్లో స్థానికత కల్పించే అంశంపై తెలంగాణ ప్రభుత్వం నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్కు వచ్చే వారికి స్థానికత కల్పించే విషయమై కేంద్రం 371D నిబంధనను సవరణ చేసినా అందుకు సంబంధించిన మార్గదర్శకాల జారీలో జాప్యం కొనసాగుతూనే ఉంది. ఆంధ్రప్రదేశ్కు 2017 జూన్ 2వ తేదీలోగా తరలివెళ్లే కుటుంబానికి వర్తింపచేయాలా లేదా విద్యార్థులకు మాత్రమే పరిమితం చేస్తే సరిపోతుందా అనే దానిపై సాధారణ పరిపాలనా శాఖ అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. కుటుంబం మొత్తం ఆంధ్రప్రదేశ్కు తరలివెళ్లి నివాసం ఏర్పరచుకున్నప్పుడే స్థానికత వర్తింపచేయాలని సర్కారు భావిస్తోంది. ఆ దిశగానే మార్గదర్శకాల రూపకల్పన జరుగుతున్నట్లు సమాచారం. ప్రభుత్వ ఉద్యోగులు తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లిన సందర్భంలో సహజంగా స్థానికత వస్తుందని, కారుణ్య నియామకాల సందర్భంలో వారి కుటుంబంలోని పిల్లలకు ఉద్యోగాలకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని మార్గదర్శకాల్లో పేర్కొన్నట్టు తెలుస్తోంది. ఇందుకు ఎలాంటి అభ్యంతరమూ లేదని న్యాయశాఖ సలహా కూడా తీసుకుంది. అయితే ఏపీపీఎస్సీ, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుల ద్వారా వచ్చే ఉద్యోగ ప్రకటనల సమయంలో స్థానికతను ఏ విధంగా వర్తింపచేయాలనే అంశాన్ని పేర్కోకపోవటంపై న్యాయశాఖ సందేహం లేవనెత్తినట్లు సమాచారం. ఉద్యోగ ప్రకటనలు వచ్చినప్పుడు ఆ అంశంపై ఆలోచించవచ్చనే యోచనలో అధికారులు ఉన్నట్టు తెలుస్తోంది. కానీ ఈ విషయంపై మార్గదర్శకాల రూపకల్పన దశలోనే చర్చించి తగిన నిర్ణయానికి రావాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. 371D నిబంధనలను పరిశీలిస్తే విద్యార్థి లేదా ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకునేవారు మాత్రమే స్థానికత పరిధిలోకి వస్తారని అధికార వర్గాలు చెబుతున్నాయి. కుటుంబం స్థిరపడినప్పుడే అనే నిబంధన ఏ మేరకు నిలబడుతుందనే ప్రశ్న కూడా తలెత్తుతోంది. రాష్ట్ర విభజన అనేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన అంశమే కాబట్టి తెలంగాణ నుంచి ఏపీకి వచ్చే వారికి మాత్రమే స్థానికత ఇవ్వాలా లేక ఏ రాష్ట్రం నుంచి తరలిపోయి ఏపీలో నివాసం ఏర్పరచుకున్నా స్థానికత ఇవ్వాలా అనే సందేహాలు ఇంకా కొలిక్కి రాలేదని తెలిసింది. అయితే తాజా సవరణ ప్రకారం ఏ రాష్ట్రం వాళ్లైనా 2017 జూన్ 2వ తేదీలోగా ఏపీలో ఎక్కడ నివాసం ఏర్పాటు చేసుకున్నా స్థానికతకు అర్హులే అనే అభిప్రాయాన్ని న్యాయ నిపుణులు వ్యక్తం చేసినట్లు సమాచారం. 371D సవరణ ద్వారా ఆంధ్రప్రదేశ్లో స్థానికత కల్పించే అంశంపై తెలంగాణ ప్రభుత్వం నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రపతి సవరణ ఉత్తర్వులపై కేంద్రానికి లేఖ రాయాలని ఆ ప్రభుత్వం నిర్ణయించింది. సవరణలో పేర్కొన్న నిర్దేశిత గడువులోగా ఏపీకి వెళ్లి స్థానికత పొందేవారు నిబంధనల ప్రకారం తెలంగాణలోనూ స్థానికుడైతే పరిస్థితి ఏమిటనేది తెలంగాణ ప్రభుత్వం లేవనెత్తుతున్న సందేహం. ఏపీలో స్థానికత తీసుకునేవాళ్లు తెలంగాణలో వదులుకోవాలనే నిబంధన జోడించాలని ఆ ప్రభుత్వం కోరుతోంది.